ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మరొక వెరైటీ వీడియోతో వచ్చేసాను. అది ఏంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో జరిగిన పెళ్ళనమాట. స్కూల్లో అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కరస్పాండెంట్ సార్ వాళ్ళ కొడుకుది. కంప్లీట్గా స్కూల్లో ఉన్న ఆల్మోస్ట్ 1200 మెంబర్స్కి పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతికి ఒక లడ్డు కూడా ఇచ్చి, మామూలుగా స్వీట్ లాగా ఇచ్చి, మీ పేరెంట్స్ అందరినీ తీసుకురండి అని చెప్పి మరీ ఇన్వైట్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా కూడా పిలుస్తారా అనుకున్నాము. సో ఇది వచ్చేసి మీకు ఐడియా ఉంది కదా, సో కర్ణాటక బెంగళూరులో స్కూల్లో వాళ్ళ రిసెప్షన్ అనమాట. పెళ్ళైతే ముందే జరిగింది. సో రిసెప్షను ఇక్కడ అరేంజ్ చేశారు. దానికోసం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం రోడ్డు వాళ్ళ ఓన్ ఖర్చులతోనే బాగా స్ట్రాంగ్ సిమెంట్ రోడ్ కూడా వేయించారనమాట. సో ఇక్కడ అమ్మాయి పేరు ఆకాంక్ష అండ్ ఈ అబ్బాయి పేరు మనోజ్ అనమాట. ప్రతి ఎంట్రన్స్లో ఆల్మోస్ట్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి ప్రతి దగ్గరలో వాళ్ళ ఫొటోస్ అయితే ఇంకా అసలు రాయల్ లుక్గా ఉన్నాయన్నమాట. ఇదైతే మా బాబు స్కూల్. అసలు ఫొటోస్ చూడండి ఎంత ఎలిగెంట్గా తీసుకున్నారు. వెల్కమ్ డ్రింక్స్ కానీ, వెల్కమ్ చేసేటప్పుడు అక్కడ ఇస్తారు కదా స్టార్టర్స్ కానీ, ప్రతి ఐటము చాలా బాగున్నాయి. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇలా కూడా పిలుస్తారని నాకు తెలీదు. అండ్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ప్రతి దగ్గర. సో నేను, మా బుడ్డోడు, మా మామగారు వెళ్ళిపోయామన్నమాట. సో మా హస్బెండ్ రాలేదు, తనకి వర్క్ ఉండడం వల్ల. ఇక్కడ అందరూ మంచిగా పిక్స్ తీసుకుంటున్నారు, అందరినీ మంచిగా ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ చూడండి, అంటే డ్రింక్స్ అంటే ఇవి నార్మల్ కాక్టైల్స్ అనమాట. ఇదేమి మెయిన్ డ్రింక్స్ కాదు. సో కాక్టైల్స్ రకరకాలుగా చేసి అన్నీ ఇస్తున్నారు అనమాట. అక్కడ ఇంకా చికెన్ స్టార్టర్స్, పనీర్ స్టార్టర్స్ అట్లా అంతా ఇస్తున్నారు. సో ఇక్కడ అనమాట వాళ్ళు డీజే లాగా ఆర్కెస్ట్రా అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్గా వాళ్ళు సాంగ్స్ పాడుతూనే ఉన్నారు పాపం మార్నింగ్ నుంచి. పిక్స్ చూడండి, నాకైతే కంప్లీట్ హీరోయిన్ లాగే అనిపించారు. చాలా నైస్గా చేశారనమాట. అరేంజ్మెంట్స్ మాత్రం అసలు ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు రిసీవింగ్ కానీ, అండ్ అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడ రిసెప్షన్ దగ్గర ప్రతిదీ చాలా నీట్గా చూసుకున్నారు. అండ్ కొంచెం కూడా వాళ్ళు ఎంట్రీలో ఉండడం కానీ, వాళ్ళంతా ఎవరిని కూడా ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా పలకరిస్తున్నారు. అందరినీ రమ్మని స్కూల్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్క దాంట్లోని ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. చూడండి, ఆ డెకరేషన్ మాత్రం కంప్లీట్గా ఒక రాయల్ టైప్లో వేశారనమాట. తీద్దామంటే అసలు ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా వాళ్ళని అంత జూమ్ చేసి తీసేంత డిస్టెన్స్లో నేను లేననమాట. అందుకే ఇంకా ఇలాగా దూరం నుంచే తీయాల్సి వచ్చింది. ఇది ఇంకా స్కూల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తానికి ఒక ప్లే గ్రౌండ్లో నాన్ వెజ్ కౌంటర్ పెట్టారు. ఇంకొక దగ్గర వచ్చేసి వెజ్ వాళ్ళకి సెపరేట్గా, నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్గా మొత్తం అరేంజ్మెంట్స్ చేశారనమాట. ఇక్కడ ఎంటర్ అవుతున్నాం కదా, మేము నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ దానికి వచ్చాము. అసలు చూడండి, ఒక్క బంతిలోనే నాకు తెలిసి 1000 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందరినీ ఎంట్రీ ఇచ్చేసి అందరినీ పలకరిస్తూ ఉన్నారనమాట. మొత్తం నాన్ వెజ్లో అయితే ప్రతి ఐటము పెట్టారు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏది వదలలేదు. కొంచెం కళ్ళు కావాలంటే కడిపోద్దంటారు కదా, కొంచెం వేయించుకున్నా కూడా కొంచెం తినేటప్పటికే బాగా ఫుల్ అయిపోయింది. అండ్ ఇది స్వీట్ ఇచ్చారు. మళ్ళీ ఒక సూప్ కూడా పెట్టారనమాట, చికెన్ సూపు. మళ్ళీ చికెన్ స్టార్టర్లో 2 టైప్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఫేమస్ కదా తట్ట ఇడ్లీ అండ్ రాగి ముద్ద లేకుండా, రాగి ముద్ద లేకుండా ఏది నడవదు. వీళ్ళు తట్ట ఇడ్లీ, రాగి ముద్ద కూడా యాడ్ చేశారు. అండ్ మటన్ బిర్యానీ అనమాట. మొత్తం పెద్ద దబర్లు, ఫిష్, ఇంకా లాస్ట్లో అన్నం, రసం అండ్ సాంబార్ అవన్నీ చెప్పారు. నేనైతే లాస్ట్లో కొంచెం రసం, అన్నం మాత్రం వేసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత బయట వాషింగ్ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. ఇదైతే వాళ్ళ ప్లే గ్రౌండ్ యాక్చువల్గా. సో అరేంజ్మెంట్స్ అన్నీ అలా చేశారు. ఇంకా ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత అరటిపండు అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే మామూలుగా లేదు. కస్టర్డ్ యాపిల్ మొత్తం కొంచెం కాస్ట్లీగానే పెట్టారనమాట. అది కూడా అన్లిమిటెడ్. ఇంకా ఎన్నిసార్లు తీసుకున్నా కానీ వాళ్ళు ఏమి అనేది ఏం లేదనమాట.
సో ఫైనలీ ఇదైతే కంప్లీట్ ఫుడ్ ఫెస్ట్ అండ్ వీడియో ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ.